మనం చదువుకుందాం. నా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. నా కుమార్తెలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యవ్వనులు మొక్కలతో పోల్చబడుతున్నారు ఇక్కడ. ఈ చివరి దినాలలో సర్వశక్తిమంతుడైన దేవునికి మనందరి అవసరత ఉంది. మనల్ని కని పెంచి కాపాడి కంటికి రెప్పలా దాచుకుంటున్న దేవునికి మన వైడల ప్రణాళిక ఉంది. మనతో ఆయనకు పనుంది. వీళ్ళు చాలామంది చింతిస్తున్న వారు ఉన్నారు. నేను దేవుళ్ళు ఎలా ఎదగాలి, దేవుని కొరకు ఎలా వాడబడాలి, ఎందుకని నేను ఎక్కువ ప్రార్థించలేకపోతున్నాను, ఎందుకు నాకు దర్శనం రాదు, ఎందుకు దేవుడు మాట్లాడేది నాకు అర్థం కాదు, ఎందుకు నాకు వాక్యం జ్ఞాపకంలో ఉండదు, ఎందుకు నేను పాడలేకపోతున్నాను, ఎందుకు నేను సేవ చేయలేకపోతున్నాను